ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రాత్రి కాంగ్రెస్ శ్రేణులు ఓడ్చూరు గద్దెచోడు కార్యక్రమంలో భాగంగా క్యాండిల్స్ లారీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. గద్దె యూనివర్సిటీ క్యాంపు కార్యాలయం నుంచి స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. భారీగా ఓట్ల తొలగింపులో బీజేపీ ఎలక్షన్ కమిషన్కు కుమ్మక్కయ్యారని నాయకులు గిమ్మా సంతోష్ అన్నారు. ఇక దేశంలో అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ చేపట్టిన ఓడ్చూరు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో మరి ఓటు చోరీ అనే విధంగా మరి 25 పార్లమెంటు స్థానాల్లో దాదాపు ఓటు చోరీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా యువ నాయకుడు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కు కానీ వివిధ రూపాల్లో నివేదించడం జరిగింది. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా నరేంద్ర మోడీకి ఏజెంట్ గా పనిచేస్తూ ఉంది ఈ రోజుల్లో. అందుకే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి